పుస్తక ఆవిష్కరణకి ఇక్కడ విచ్చేసిన నా కుర్మ సోదరిమణులకు, అక్కకి, అలాగే సంపత్ అన్నయ్య గారికి, వేదిక అంచిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాలుగా అన్ని విధాలుగా మేము బీసీ ఉద్యమం అని, మహిళా ఉద్యమం అని, అలాగే కుర్మ కులస్తుల ముందుబాటు అని ఎన్నో కార్యక్రమాల్లో అటెండ్ అయినాను. కానీ ఉలికి అనేది మనకి ఇంకా తక్కువగానే కనిపిస్తుంది. సమాజంలో మార్పు అనేది మనం ఎలా తీసుకొస్తాం, మన కులాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఏకతాటిగా అందరూ కూడా, మన అన్నలు అక్కలు అందరూ కూడా ముందుకు వస్తేనే కదా మనం ఒక మార్పు అనేది తీసుకొస్తారు. రిజర్వేషన్స్ పాస్ అవుతున్నాయి, జరుగుతుంది ఇప్పుడు బీసీలలో, అన్ని కులాలలో కూడా జరుగుతుంది. కానీ మన కులంలో పాపులేషన్ ఎంత అనేది మనం చాటి చెప్తే కదా తెలిసేది సమాజంలో అందరికీ. అలాగే మన కులంలో గొప్పతనం అనేది పుస్తక ద్వారా తెలియజేసిన అన్నయ్య గారికి, అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి రంగంలో ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుర్మ కులంలో పుట్టిన మహిళగా గర్విస్తున్నాను. ఈ దాటికి రావడానికి మాకు ఆ ధైర్యం అంటే మల్లన్న స్వామి ధైర్యమే. నేను ఈరోజు ఇక్కడ ఈ వేదికలో ఐఎన్టీసీ చైర్మన్ కాంగ్రెస్లో చేశాను, మన టీఆర్ఎస్లో కార్పొరేటర్గా చేశాను, ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్నాను. ఎన్నో 5,000 కంపెనీలే మా ఛాంబర్లో ఉన్నాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తున్నాం మేము. సో ఎంతో మందికి మేము ఎన్నో చేస్తాం. మా ఛాంబర్కి ఎంతో మంది అక్క అని వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్నో పర్మిషన్స్ ఇస్తాము. అన్ని కంట్రీస్కి మేము ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి అక్కడ ఉన్న కౌన్సిలర్స్తోనే మాట్లాడతాం. అలాగే మన ఒక కులస్తులను ఎందుకు మేము ముందుబాటు తీసుకెళ్ళలేము? ఇండస్ట్రీ లెవెల్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో బిజినెస్ మీటింగ్స్ మేము కండక్ట్ చేసినప్పుడు మన పిల్లలు, మన యువత ముందుబాటు రావాలంటే నాకు చాలా తెలియదు. బిజీ షెడ్యూల్ ఉంటుంది డైలీ వర్క్లో. కానీ అన్నలందరూ వాట్సాప్ గ్రూప్లో మాకు కూడా, నేను కూడా చాలా చేయాలని తపన ఉంటుంది మన సోదరి మనలకు, అలాగే మా సోదరులకు కూడా. నేను ఇప్పటి నుంచి అన్నకి ఫాలోఅప్ చేస్తూ ఇంకా చాలా మన కులంలో ముందుబాటు తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కుర్మ, జై జై కుర్మ. ఈ రచయిత నాగశేషి గారికి ముఖ్యంగా నేను మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి యువతకి నాకంటే ఇంకా చిన్నవాళ్ళకి ఇంతకుముందు ఉస్తాద్ ఒగ్గురవి గారు చెప్పినట్టుగా ఎవరికి కూడా కులం పైన, కుల సంస్కృతి పైన, కుల సాంప్రదాయం పైన అవగాహన లేదు. బీరప్ప, కామారతి, మల్లన్న, ఎల్లమ్మ అసలు వీళ్ళకి రిలేషన్ ఏంది ఒకరికొకరికైనా నిజంగా తెలియదు. ఫ్యాక్ట్ చెప్తున్నారు, నిజంగా తెలియదు, చాలా మందికి తెలియదు ఇప్పటికీ కూడా. ఒక యంగ్స్టర్ డాక్టర్ ఒగ్గురవి గారు అసలు ఆయన చెప్తుంటే నాకు కొంచెం అదనిపించింది, ఏమనిపించింది నాకు కూడా తెలియదు. నిజంగా చాలా విషయాలు తెలుసు, చాలా సందర్భాల్లో అనేక డిస్కషన్స్లో పాల్గొన్నాము, పెద్ద పెద్ద చర్చలు చేస్తాము. కానీ నా సొంత కులము, నా కుల సంప్రదాయము, నా కుల దైవము, నా కుల గురువులు ఎవరు, ఈ విషయాలు నాకు తెలియదు. చాలా బాధ అనిపించింది నాకు ఒగ్గురవి అని చెప్తుంటే. చాలా సంతోషం అన్నా. మీలాంటి వాళ్ళు అంటే నాకు తెలిసి కొన్ని 100 కులాలు ఉన్నాయి దేశంలో. ప్రతి కులానికి కులదైవం ఉంటారు. ప్రతి కులానికి కులదైవంతో పాటు ఆ కుల గురువులు కూడా ఉంటారు. ఆ కుల గురువుల పని ఏంటంటే ఆ కులం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆ కులదైవం యొక్క పూజా పద్ధతులను ఏ విధంగా చేయాలనేది ఆ కుల గురువుల పని, ఆ పెద్ద మనుషుల పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అన్ఫార్చునేట్గా మన కుర్మోళ్ళకి మన కుల గురువులు, మన కుల యొక్క సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, పూజా విధానం గురించి, వీటన్నిటి గురించి చెప్పే గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు చాలా మంచి అనిపించింది. నాకు ఒగ్గురవి గారు చూసినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తుంది. అంతే యంగ్స్టర్ ఎంత బాగా చెప్తారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఇన్స్పిరేషన్ మీరు నిజంగా. నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల గురించి ఏ విధంగా అయితే పుస్తక రూపంలో తీసుకొచ్చినప్పుడు నాగశేషి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి రచనలు ఇంకా చాలా రావాలి. మన సంప్రదాయం చాలా పెద్దది, ఒక పుస్తకంతో సరిపోయేది నేను అనుకోవట్లేదు, చాలా పెద్దది. చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నా మన ఒగ్గురవి గారు కూడా ఒక పుస్తకంతో వస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ముందుగా నేను కూడా కురుమోనే పుట్టినందుకు నేను కూడా గర్విస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఊర్లో కురువోలు లేని ఊరు లేదు, కురువోలు లేని బస్తీ లేదు.
ఇంత బలం పెట్టుకొని ఇంత బలగం పెట్టుకొని మనం ఇంకా కూడా వెనుకబడి ఎందుకున్నామనేది ఒక ఆలోచన ప్రతిసారి ప్రతిరోజు నా మడిలో వస్తూనే ఉంటుంది. దాని గురించి పనిచేస్తూనే ఉన్నాము. మనం కులంలో చైతన్యం కావాలా, ఆ కుల చైతన్యం కోసం ఎంతవరకు మనం కష్టపడి పనిచేయాలో అంతవరకు కష్టపడి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, పని చేస్తూ ఉన్నా. నాతో పాటు చాలామంది పనిచేస్తున్నారు. అందరికీ కూడా కులదైవం బీరప్ప ఆశీస్సులు దండిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై కుర్మా, జై జై కుర్మా. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, అదే రకంగా మైసూరు నుంచి వచ్చిన నాగశేష గారు, అందరూ కూడా శరణార్థి. అదే రకంగా ఇవాళ మనం గుర్తించి ఎక్కడి నుంచో దాదాపు 700-800 కిలోమీటర్ నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ మన బలగం ఎక్కువ ఉంది, మన బంధువులు ఎక్కువ ఉన్నారని చెప్పి ఆయన బీరప్ప సదనం, బీరప్ప గురించి చరిత్ర రాయడం చాలా పెద్ద సమస్య. కొందరికి తెలుసు, కొందరు తెలియదు. అన్నట్ల రవి అన్నట్ల ఆ చరిత్ర తిరగా నార్చిండు. మేము ఢిల్లీకి వెళ్ళాం. ఇవాళ మన కుర్మోళ్ళు ఢిల్లీలో డోలు కొడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళంతా నోరు తెరిచారు రవ్యాన కొడుతుంటే. అందుకే ఈరోజు మనకు వాడుకునే వాళ్ళే ఉన్నారు. మనం అందరం ఐక్యంగా అంటాం. ఎక్కడ ఐక్యం ఉంది మనకు? మన పక్కన మనకు శత్రువులు ఉన్నారు, మరి వాళ్ళని గుర్తించలేం మనం. కాబట్టి ఏ ఊర్లో కూడా మన కుర్వలు లేని ఊరు లేదు, వాస్తవమే. మరి జిల్లాలలో ఇంతవరకు ఉన్నాం. మన ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక జడ్పీటీసీ లేడు. మన సరిత గారికి ఇచ్చారు, అక్కగారు కూడా ఇచ్చారు. ఇస్తామని దగ్గర పిలిపించి మనం బెడబడి తొక్కుతాం. అంటే మనం ఎంత దిగజారినామంటే మనం ఐక్యంగా లేం కాబట్టి. ఇదే మనం ఐక్యంగా ఉన్నామనుకో, వాళ్ళు మనం పిలిచిస్తారు. అడిగితే ఇవ్వడం కాదు, మనం దాడి చేస్తే వాళ్ళ మీద దాడి రకంగా పోతే మనకు ఎక్కడున్నా కూడా పిలిచిస్తారు. మనం చేయలేం. ఇవాళ మన జీవాలు కొట్టుకుని గొర్రెలు కొట్టుకుని దేశాల మీద పోతున్నాం. మనకు గుర్తింపు లేదు. అన్నిట్లా ఏడో విషయం మన నిజాతి కులం ఎక్కడుంది? దానికి ధర్మం అనేది లేదు. కాబట్టి ఇవాళ పెద్దలు అందరూ ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా పేరు మాదారం కృష్ణ, హెచ్పికే జిల్లా అధ్యక్షుని. మరో ఈరోజు ప్రతి గ్రామ సంఘాలు ఉన్నాయి. మరి మనోళ్ళని మనం ఉపయోగించుకుంటలేం. కాబట్టి నాకు ఇచ్చిన అవకాశం అన్న నాగశేషన్నందుకు అందరూ కూడా శరణార్థి, ధన్యవాదాలు. జై కుర్మా, జై జై కుర్మా. మరి ఈ రోజు చూసినట్టయితే రాజకీయంలో ఎక్కడ చూసినా ఆ రెడ్డి ఉన్నాడు, ఈ రెడ్డి ఉన్నాడు, ఆ దొర ఇద్దరు. మన కుర్మలకు ఏవి సీట్లు ఏమైనా ఉన్నాయా? అడుగుదామంటే ఎవరన్నా ఒక నోరు తీస్తే ఈ నోరెట్లా ముప్పియాలని చూస్తారు ఫస్ట్. మరి ఇక్కడ ఈ విషయం తీయాలనో నాకైతే తెలుస్తలేదు. కానీ రాష్ట్రానికి మనకు కుర్మ సంఘం అధ్యక్షుడని పెద్ద మనిషి పెట్టుకున్నాం. మరి అన్ని పోస్ట్ ఆయనే గుర్తకట్టుకొని రాసి పెట్టుకున్నా నాకైతే తెలుస్తలేదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తము చేతులనే పెట్టుకుండు. మరి ఎందుకు పెట్టుకుండు? వేరే వాళ్ళు లేరా? వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరా? మరి యూత్ లేరా? చాలా మంది ఉన్నారు. అందరికి ఒకసారి అవకాశం ఇవ్వండి. లేరా? అందరూ చాలా మంది ఉన్నారు. మేము నిజంగా చెప్తున్నాం, అసలు ఏమవుతుందో మాకు అర్థమవుతలేదా? అసలు ఏమవుతుంది? ఇతర రెడ్డిలకు ఎవరికైనా చిన్న సమస్య వస్తే ఒక గ్రూప్లో పెడితే 100 మంది 1000 మంది స్పందిస్తారు. మళ్ళీ కుటుంబంలోకి సమస్యలు వస్తే ఎవరు స్పందిస్తారో చెప్పండి. చిన్నగా వేదిక ఏర్పాటు చేసుకుంటాం, బాగానే ఉంది. మరి ఇక్కడ కొందరు మరి నేను ఉన్నాను మీకు అండగా అని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. మీ సపోర్ట్ కూడా ఉండాలి అన్న చెప్పిండి ఇప్పటిదాకా. ఏదున్నా నా ఊళ్ళకి ఇస్తాను. మరి అదేవిధంగా ఈరోజు మీడియా రంగమే కావచ్చు, బిజినెస్ రంగమే కావచ్చు, మీడియా రంగంలో కూడా మన కులానికి సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి. ఎంతమందికి తెలుసు పోని చెప్పండి. ఇక్కడ మన కులానికి సంబంధించిన వాళ్ళు ఛానల్స్ పెట్టిరు, ఎంతమందికి తెలుసు? తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తలేము. దయచేసి మన కమ్యూనిటీలో కూడా మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తుంది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ అక్కడ ఇంటిమేషన్ కూడా లేదంట. దయచేసి మనం ఏ కార్యాచరణ చేసినా కూడా ప్రతి ఒక్కరం, మనకు సోషల్ మీడియా ఉన్నది, ఉందా లేదా? మరి ఈరోజు సంపత్ అన్నని ఈరోజు చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉంది. ఎందుకంటే
కాళ్ళు చేతులు గట్టి ఉండి స్టాండర్డ్ ఉన్న మనమే పోరాటం చేయలేకపోతున్నాం. అన్నయ్యల సిద్ధం అయిపోయిందంటే రియల్లీ వండర్ఫుల్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అసలు నాకు ఇన్ని రోజులు సంపద అన్న ఈ రోజులో కూడా నేను లైవ్లో చూడలేదు. ఫస్ట్ టైం చూసిన ఈరోజు సంపద నన్ను చూడలేకనే వచ్చాను. నేను నిజంగా చెప్తున్నా. గ్రూప్లో పెడతాడు స్క్రిప్ట్ ఎంత బాగుంటుంది అంటే సీనియర్ జర్నలిస్ట్ పెడతాడో పెట్టాడో అని అంత బాగా పెడతాడు. అసలు ఈయన ఎవరయ్యా సీనియర్ జర్నలిస్ట్ అమ్మలు ఈయన దగ్గర అంతగానము మైండ్ పవర్ ఎందుకు ఉంది అని చెప్పేసి చాలా రోజులు అని ట్రై చేస్తున్నా. బట్ అన్న నాకు పర్సనల్ కూడా మెసేజ్ పెడతాడు, సీన్ అన్న నువ్వు 7 ఉంటావు ఏంటంటే మన నుండి దూరం ఏం కాదు పక్కకి ఈ బాలపురంలో లడ్డు ఫేమస్ అని ఉంటుంది చూసినా గదే ఊర్లు ఉంటా. మరి సీనాన్ని ఏం చేస్తాడు మరి ఇంత మాట్లాడిక ధైర్యం చేస్తున్నా అంటే కుర్మనిగా గంతమట్టు గడిచి ఉండయా. మరి మన కులానికి సంబంధించి మనం కూడా ఒక రంగంలో ఉండాలని చిన్న కంకణం నేను కూడా కట్టుకున్నా. నా చిన్నప్పుడు కార్యాచరణ ఏంటంటే 2 నిమిషాలు లేపుతా, ఎక్కువ టైం తీసుకోను. నా అయ్య చిన్న ఉన్నప్పుడు గొర్రెలు మేపుతుండే. మా అయ్య చిన్న ఉన్నప్పుడు గొర్రెలు మేపుతుండే. నేను పెద్ద అయిన దాకా గొర్రెలు మేపిండు. మా అయ్య గొర్రెలు మేపి నేను గొర్రెలు మేపిన, మా అయ్య మేపి నేను మేపి, నేను కూడా గొర్రెలు మేపుకుంటూనే ఉండాలన్నా. మరి నేనంటూ ఒక మంచి వ్యవస్థలకు పోవద్దా ప్రశ్నిస్తే వ్యవస్థలకు పోవద్దా? వీళ్ళకి ఎందుకు వచ్చినా తెలుసా జర్నలిజంలోకి? నేను ఎక్కువ చదువుకోలే, నేను చదువుకుని ఇంటర్ ఫెయిల్ అయినా కూడా ఇలా జర్నలిజంలో నా పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. మా గొర్రెలు ఒక షేన్లో పడితే మా నాయన ఒక కాపైన కొట్టినాక నేను పంచాయతీ పోయినా పోలీస్ స్టేషన్లో నిలబెట్టిండు. మరి అక్కడ ఏ కులపులను పిలిస్తే రాలే. ఓ పటేల్ దగ్గరకు పోయినా పటేల్ వచ్చిండు. పటేల్ రాగానే కుర్చేసారు. మా అయ్య కుర్చేయలే, నాకు కుర్చేయలే. అప్పుడు అర్థమైంది మన దగ్గర రెండిట్లా లేవన్న ఒకటి ఉండాలి. ఉంటే తెల్ల బట్టలన్నా లేకున్నా పైసలన్నా, లేదంటే ఎదిరించే దమ్ము ధైర్యం అన్నా కావాలి. అప్పుడు అర్థమైంది అంటే ఈ 2 మన దగ్గర ఇప్పుడు లేవు కాబట్టి ఏం చేయాలనుకుంటే అప్పట్లో ఒక మిత్రుడు బండ నవీన్ కుమార్ అని చెప్పేసి V6లో వాయిస్ ఓవర్ చేస్తుండే అప్పట్లో. అమ్మ మన కుర్మల దాంట్లో ఒక వజ్రం అయితే ఉన్నాడు రా ఛానల్లా అనుకున్నా. మెల్లగా ఆయన తోటి దోస్తాను చేసిన. నిజం దోస్తాను ఎట్లా చేసిన అంటే ఆయన పలకరియకున్నా నేను పలకరించిన, ఆయన బిజీ ఉన్నా మళ్ళీ నేను పలకరించిన. ఎటు పోయి ఆయన ద్వారా నేను ఒక జాబ్ సంపాదించాలని చెప్పేసి చిన్న అవకాశం తీసుకున్నా. మరి తను చేసినటువంటి సండే ప్రోగ్రాంలో నాకు అవకాశం ఇచ్చింది ఒక చిరు యాంకర్గా. మరి అక్కడి నుంచి నా ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఈరోజు ఎన్నో ఛానల్స్లలో చేసిన. పాశం యాదగిరి తాత ఎప్పుడు అంటాడు, అరే బిడ్డ 7 నీకు ధైర్యం నేనున్నారా, ఏం టెన్షన్ పడకు, పైస పరంగా లేదు కానీ నా దగ్గర మాట పరంగా ఉంది, ఎప్పుడు కూడా నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి బిడ్డ అంటాడు. మనకు సరిపోదు అంత పెద్ద మనిషిని. మనం ఆ పెద్ద మనిషిని ఎక్కడన్నా మనం గర్వంగా ఉపయోగించుకుంటున్నామా చెప్పండి. పాశం యాదగిరి అంటే యావత్ తెలంగాణ ప్రపంచంలో ఆంధ్రాలో కూడా ఎక్కడో గుర్తుపట్టడం వల్ల ఉండరు. అంత పవర్, అంత టాలెంటెడ్ పర్సన్. అవునా కాదా? మరి అసలు పెద్ద మనుషులు ఉన్నాక మన కమ్యూనిటీలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు రాసుకుంటారు బ్యాక్గ్రౌండ్లో రెడ్డి అని. మనం ఎందుకు కుర్మాన్ రాసుకోనికి ఇంకెంకైతున్నామో అర్థమవుతలేదు. ఇట్లా కాదు, నా పేరుని నేను ఏదన్నా ఒకటి బ్రాండ్ చేసుకోవాలంటే నా పేరు శ్రీనివాసు. దానికి ఏం చేసిన అంటే ఏ పేరు పెట్టినా ఖరాబ్ అవుతుందేమో, నీళ్ళలో నానేస్తే మరా మెత్తగా అవుతుందేమో అని ఈ గొంగడు అయితే గట్టిగా ఉంటుందరా నాయన అని చెప్పేసి గొంగడి పక్కకు ఆడి వేసుకున్నా. నిజం గొంగడి సీనన్న నాకు నేనే నామకరణం చేసుకున్నా. ఛానళ్ళలో వేరే పేరు పెడితే నాకు వద్దు భయ్ ఈ పేరు పెడతానని నేను ప్రోగ్రామ్ చేశాను, నీకు నస్తే పెట్టుకో లేకుంటే లేదని చెప్పేసి ఇప్పటికి 6 నుంచి 7 ఛానళ్ళలో చేస్తున్నాను నేను. 6 నుంచి 7 ఛానల్. మళ్ళీ మీకు డౌట్ వస్తుండొచ్చు 6 నుంచి 7 ఛానల్ అంటుండే 7గా అనిపిస్తలేడు అంటే మనం దాన్నే వెనకబడ్డాం. అవునా కాదా? గొంగడని కొడితే గొంగడు సునీతారెడ్డి వస్తుంది, మళ్ళీ ఇంకా మనలు వేరే 2-3 వస్తుంది. నా గురించి రాదంటే మీరు కరెక్ట్ సెర్చ్ చేయరు. నా ప్రోగ్రాంలో ఒక్కొక్క వీడియో 2 మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. కానీ మీరు చూడరు. ఎందుకు చూస్తారు? మీకు అవసరం లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, మన వాళ్ళు ఎవరు దేంట్లో ఉన్నా కూడా మీ సపోర్ట్ కావాలి. పైసలు ఇవ్వాల్సిన అవసరం మీరు జస్ట్ వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రామ్ సపోర్ట్. మరి అలా ఒకటి గర్వంగా చెప్తా, లిజన్ మీడియా అని చెప్పేసి ఈ ఛానల్ ఎవరిదో తెలుసా? ఎవరిది? మనోళ్ళది. మన ప్రోగ్రామ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ కెమెరా పెట్టి రికార్డ్ తీసుకొని రేపు ప్రతి ఒక్కరు కట్టింగ్ అప్లోడ్ చేస్తారు. మనం చూద్దామా? మరి ఏం చూద్దామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లెజెండ్ టీవీని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు మనకు సపోర్ట్ చేసినప్పుడు మనం ఇచ్చే ఫుల్ సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ మాత్రమే. మన వీడియోలు మనం మాట్లాడే మనం చూసి మనం షేర్ చేసినప్పుడు మనం గొప్పలు అవుతాం. రవణ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకి పోయిండు హిట్ టీవీలో. మరి రవణ
ఒగ్గు కళాకారుల గురించి ఒక చిన్న విషయం చెప్పి నాకు బాగా నచ్చింది. ఒగ్గ కళాకారులు మళ్ళీ వేయనక రాత్రనక పగలనక కష్టపడి డోళ్ళు కొట్టి తాళాలు కొట్టి కథలు చెప్పి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నట్టు ఆఖరికి కనీసము హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి చూపించుకునే పరిస్థితిలో కూడా లేరు. తెలంగాణ సీఎం ఆ కేసీఆర్ మళ్ళీ ఏం చేసిండో తెలియదు కానీ మరి ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్న మా గొల్ల కురుమ అని చెప్పేసి వాళ్ళు మనం యాడ్ చేసుకుంటారు కానీ మనం మీరు దాన్ని యాడ్ చేసుకుంటున్నాం మా వాళ్ళని చేసుకోండి, ఎందుకంటే ఆ టెక్నిక్ మీకు తెలియదు. అవునా? మరి ఈరోజు ఇంత చక్కటి తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం మధ్యరంలో ఏర్పరచుకున్నటువంటి బీరప్ప మరియు కురుమ కుల చరిత్ర పుస్తక ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి కుల పెద్దలందరికీ ప్రత్యేకంగా చేతులెత్తి శనార్థులు తెలియజేస్తున్నా. మరి నేనేదైనా తప్పుగా మాట్లాడితే ప్రతి ఒక్కరు క్షమించాల్సిందిగా కోరుతున్నా. జై కుర్మ, జై జై కుర్మ. అంటే మనసు మాత్రం చాలా గొప్పది. నడవలేకపోయినా తను తాపత్రయపడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే తన ఎప్పుడు కూడా మా జాతి మంచిగా ఉండాలి, మా జాతి అభివృద్ధిలోకి రావాలి, మా జాతి అన్నిటిలో ముందుండాలి, ఖచ్చితంగా చదువుకోవాలి, రాజకీయంగా అన్ని రంగాల్లోకి ముందొచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు తన ప్రతి మాట కావచ్చు, తన మెసేజ్లలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా చాలా కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. కాబట్టి అందులో భాగంగానే నాకు నిన్న ఫోన్ చేసి, అక్క ఇవాళ కుర్మ కులస్తుల చరిత్ర అట్లాగే బీరప్ప చరిత్ర ఉంది, అది పుస్తక రూపంలో తీసుకొచ్చిర్రు ఒక మిత్రుడు, ఆ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అని అన్నప్పుడు నిజంగా నేను ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఎందుకు అని అంటే ఆ చరిత్ర వినాలి, ఆ చరిత్రను విని నేను నేర్చుకోవాలి, వినడానికి మాత్రమే వచ్చిన. కానీ నిజంగా మిత్రుడు నాగశేషి గారు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే చరిత్ర ఇప్పటి వరకు ఇంకా గ్రామీణ ప్రాంతాలలో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం కూడా, వేదిక పైన ఉన్న వాళ్ళము, వేదిక కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న పెద్దోళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చిన్నోళ్ళు అనేది కాదు, అందరు కూడా సమాజాన్ని కులాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళే ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు అనేది నేను భావిస్తున్నాను. కాబట్టి మనము అందరము తలుసుకుంటే రాష్ట్రంలో వాస్తవంగా మన జాతి చాలా పెద్ద సంఖ్యలో ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న మనకున్నటువంటి ఒక వెనుకబడితనం ఏదైంది, వెయ్యబడ్డారు, వెనుకబడితనం కూడా ఉంది. మొదటి నుంచి మన పని మనం చేసుకోవడం, ఏదో గొర్రెలను మేకల్ని కాసుకొని మనమేదో మన పని మనం చేసుకుంటే అయిపోతుంది, వేరే వాళ్ళ గురించి మనకెందుకులే అనేటువంటి ఒక భావనతోటి చాలా, అంటే ఎవరికి కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే గుణం అనేది లేదు. నీతి నిజాయితీ ధర్మంగా బతకడం అనేదే మన జాతికి పెట్టింది పేరు. దానికి లోబడే ఉన్నాము. చదువుకు ముఖ్యంగా దూరంగా ఉన్నది మన జాతి. కాబట్టి మరి ఆ రకంగా వెనుకబడి ఉన్నటువంటి జాతిని చైతన్యవంతం చేయడం కోసం మధ్యలో మహేందర్ లాంటి వాళ్ళు చాలా మంది యువకులు, అంటే ఒకరి పేరు కాదు, అందరూ దాదాపు చాలా మంది ఇవాళ యువకులు చాలా మంది ముందుకు వస్తున్నారు. నేను ఈ మధ్య కాలంలో గ్రామాలకు పోయినప్పుడు, అంటే రాజకీయంగా నేను రాజకీయ రంగంలో ఉన్నాను కాబట్టి, పొలిటికల్గా ఉన్నాను కాబట్టి, గ్రామాలలోకి ఎక్కడ పోయినా కూడా నేను మాట్లాడి అందరితో మాట్లాడి పక్కకి వెళ్ళగానే ఎవరో ఒక్కళ్ళు వస్తారు, అక్క నేను కుర్మక్క అంటారు. అంటే ఆ రకమైనటువంటి చైతన్యం, ఓన్ చేసుకునేటువంటి చైతన్యం అనేది ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి దాన్ని ఇంకా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చరిత్రను కిందికి తీసుకెళ్ళాలి, మన ఉనికిని మనం కాపాడుకోవాలి. అది కాపాడుకోబడాలి అంటే మనము అన్ని రంగాలలో ముందుంటేనే సాధ్యమవుతుంది. నాకేంటి, నాకేం అవసరము, నాకు నేను మంచిగుంటే అయిపోతుంది అనేది కాకుండా, మనము మన జాతి మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి. అన్ని రాజకీయంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా, ఉద్యోగ రంగంలో కావచ్చు, దేంట్లో అయినా మనం ముందు ఉండాలనేటువంటి ఒక చైతన్యాన్ని మనము మన వాళ్ళల్లో కలిగియాలి. ఆ రకంగా మనం అందరం కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం నాతో సహా
నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జంట నగరాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులే ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నా నేను. అట్లా ఇంకా గ్రామీణ ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇంకా ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యవంతం చేయడంలో చదువులో ముందుండే విధంగా మధ్యలో ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో సంఘంలో ఒక చురుకైన పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘం పెద్దలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.